ఏంటండి కాలర్ లైన్ లో ఉన్నారు డెట్రాయిట్ నుంచి మనోహర్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే మేడం. యాక్చువల్ గా క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రగ్స్ పైన మీరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టారు కదా. ఈ మధ్య ఎక్కువగా లావణ్య అనేటటువంటి ఒక డ్రగ్ పెడలర్ కేసు, ఆమె 45 days జైలుకు కూడా వెళ్ళింది అని చెప్పారు. మీడియాలో కంటిన్యూస్ డిస్కషన్స్ వస్తున్నాయి అండ్ ఆమె వేరే వాళ్ళకు కూడా ఎక్కువగా డ్రగ్స్ అలవాటు చేసిందని కూడా చాలా ఎక్కువగా మీడియాలో టెలికాస్ట్ అవుతుంది. బట్ పోలీస్ వ్యవస్థ నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడం, అంటే ఒక ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఆమెని కస్టడీలోకి తీసుకొని అసలు ఆమెకి డ్రగ్స్ ఎలా దొరుకుతున్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, ఆ రాకెట్ ఏంటి, ఇలాంటి ఒక సీరియస్ యాక్షన్ ఇంతవరకు కనిపించడం లేదు. దాని గురించి చెప్పండి. సెకండ్ ఒకటి ఏంటంటే మేడం, యాక్చువల్గా మగవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగి ఒక పోలీస్ కేసు పెట్టాలి అంటే పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోకపోవడం, అదే లేడీస్ వెళ్ళి ఉమెన్ విక్టిమ్ కార్డు యూజ్ చేసి వాళ్ళు ఎలాంటి కేసు అయినా మగవాళ్ళ మీద పెడితే ఇమీడియట్ గా పోలీస్ తీసుకోవడం, అంటే ఈ పోలీస్ వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలు చాలా ఉన్నాయండి. రైట్. యా మనోహర్ గారు, అండ్ డ్రగ్స్ ఫస్ట్ ఇనిషియేటివే తీసుకుంది మా ప్రభుత్వము, మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది దానిపైన. అండ్ మీరు నమ్మరు చెప్తే ఇది అతిశయోక్తి కాదు, 90% మేము ఎరాడికేట్ చేసినామని చెప్పట్లేదు కానీ రెస్ట్రిక్ట్ అయితే చేయగలిగినాము. సో చాలా మంచి డ్రైవ్ అయితే పోతా ఉంది. ఇప్పుడు కూడా వస్తూ ఉంటే నేను స్టూడియోకి వస్తూ ఉంటే చూస్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో దే ఇస్ లైక్ టైట్ సెక్యూరిటీ అండ్ మొత్తం కూడా నిఘా నేత్రం, ఐ మీన్ కెమెరాస్ అండర్ ద సర్వైలెన్స్లోనే ఉన్నాము. నగరం అంతా కూడా మీరు భయపడేదంతా టీవీలలో ఇవాళ మీకు తెలుసు, ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ చూపి ఒకలాంటి భయభ్రాంతులకు గురి చేస్తారు. అది వాళ్ళ కొన్ని టీవీలు, అందరిని అనట్లేదు మళ్ళీ ఇది. సో వాళ్ళ టీఆర్పీ రీడింగ్స్ కోసం దేనికోసం వాళ్ళ వ్యూవర్షిప్ కోసం చేస్తారు కావచ్చు అనుకుంటా. బట్ అదంతా అంత పెద్దగా అయితే ఏం లేదు. బట్ డెఫినెట్గా ఇది అధికారులు తొందరలోనే సాల్వ్ చేస్తారని అనుకుందాము. అండ్ మీరు అన్నట్టుగా డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళందరినీ కూడా ఇప్పుడైతే ఎక్కడ కూడా రాష్ట్రంలో వాళ్ళు ఉన్న దాఖలాలు అయితే లేవు అని చెప్పి మొన్న నేను కూడా విన్నా. సో అదొకటి, అది అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విల్ లుక్ ఇన్ టు దాట్. నేను అధికారులు అయితే అది బియాండ్ మై లెవెల్, బట్ నేను ఎక్కడ కూడా అట్లా వినలేదు. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటివి జరగకూడదనే రాగానే అన్ని శాఖలను ప్రక్షాళన చేసిండ్రు. మొట్టమొదటిది పోలీస్ శాఖనే. సో అందరూ మారిండ్రు. నాకు తెలిసి అట్లా ఏముండదు. బట్ 0 FIR అట్లాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మహిళలకు ఇట్లా పురుషులని జెండర్ పార్షాలిటీ అట్లా ఏముండదు. బట్ ఒకంత ఏదన్నా జరిగినప్పుడు మహిళకు అన్ని చట్టాలు ఏవైనా సరే మహిళా పక్షంగా నిలబడతారు. మహిళా పక్షపాతం అనొచ్చు మనము. ఈ చట్టం, న్యాయం, ధర్మం వాటికి వస్తే మాత్రం అందరూ కూడా మహిళలను ముందుగా పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత దాని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత చట్టంకి ఎవరు అతీతులు కాదు, మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఒకటే. అది మీకు ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.